బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇద్దరిని పక్కాగా వీళ్ళు సేవ్ అవుతారు, ఈసారి ఎలిమినేట్ అవ్వరు అనుకున్న వాళ్ళ ఇద్దరి పేర్లు కామెంట్స్‌లో రాయండి. ఉన్న నామినేషన్స్‌లో ఎవరికి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి బయటపడడానికి, ఏంటి ఆ కథ ఒకసారి మన ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నుంచి నామినేషన్ సంబంధించిన లిస్ట్ చూస్తే తనూజ గౌడ ఒక పర్సన్‌గా నిలబడి వాళ్ళందరితో కూడా చాలా స్ట్రాంగ్ యుద్ధాన్ని చేసిందనే పర్స్పెక్టివ్ ఒకటి ఉంది. లేదు తను చేసింది చాలా పెద్ద తప్పు అనే పర్స్పెక్టివ్ అయితే ఉంది. తర్వాత రోజు అంటే యుద్ధం చేయడం కరెక్టే, కానీ యుద్ధం తర్వాత ఫుల్‌గా ఎమోషనల్ అయిపోయి ఏడవడం ఇట్లా అంతా కూడా చేసింది. అండ్ సంజన గుడ్డు తింటున్నప్పుడు కూడా తనకు తెలుసు అనే ఒక బిగ్ ఎలిగేషన్ తనుజ గౌడ మీద ఉంది. అయితే ఇది ఓటింగ్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందని చూడాలి. ఎందుకంటే తనకంటే కూడా చాలా వేరే పీపుల్ ఉన్నారు, గట్టిగా ఓట్లు తక్కువ పడే వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ సంజనకు కూడా మీకు తనుజ గౌడకు కూడా మీకు బేసిక్గా సీరియల్ యాక్టర్స్ కావడంతో పిఆర్ కూడా బయట గట్టిగానే జరుగుతుంది. సో ఓటింగ్లో ఆమెకి పాజిటివ్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది తనుజ అని చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. పర్వాలేదు, ఉన్న వాళ్ళలో కాస్త బెటర్గా తన సిచ్యువేషన్ ఉన్నట్టుంది. ఆశా సైని ఏదైతే ఈ గేమ్ పెట్టారో, కాంపిటీషన్ పెట్టారో, అందులో ఓడిపోయి ఆశా సైని ఎవరు నామినేట్ చేయకుండానే నామినేట్ అయిపోయింది ఓడిపోవడం వల్ల. సో ఆశా సైని పెద్దగా హౌస్లో యాక్టివ్గా ఉన్నట్టు ఎక్కడ కనిపించట్ల. సంజనాతో ఆ రోజు అయినటువంటి గొడవ కానీ, భయపడిపోతూ షివర్ అవుతూ తను ఏడవడం కానీ, ఇవన్నీ కనిపించాయి. ఒక విక్టిమ్ మోడ్లో తను ఇప్పుడు ఉంటుంది తప్ప యాక్టివ్ మోడ్లో మాట్లాడడం కానీ, వర్క్ చేయటం కానీ, టాస్క్ లాంటివి ఇచ్చినప్పుడు పెర్ఫామ్ చేయటం కానీ, ఒక వోకల్గా ఉండే పరిస్థితి కానీ, ఇలాంటివి ఏవి ఆశా సైని విషయంలో కనపట్ల. సో డెఫినెట్లీ ఆశా సైనికి చాలా చాలా తక్కువ ఓట్లు పడే పరిస్థితి కనిపిస్తుంది. సృష్టి వర్మ కూడా ఆశా సైని లాగానే ఈ గేమ్లో ఓడిపోయింది. సో తను కూడా వోకల్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు టూ మచ్గా వోకల్ అయిపోతుంది. అంటే దెర్ ఇస్ నో పాయింట్, అసలు అరిసేస్తుంది అనమాట పిచ్చి పిచ్చిగా. అట్లాగే ఈరోజు జరిగిన ఎపిసోడ్ అబ్జర్వ్ చేస్తే సడన్గా వచ్చేసి సంజన మీద నీకు సిగ్గుందా లేదా, సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నావు అనేసి పెద్ద ఆవిడని కూడా చూడకుండా కాస్త నోటికి ఏదో వస్తే అది మాట్లాడేసింది. సో సృష్టి వర్మకి తన వోకల్గా తన పాయింట్ని చెప్పే మెచ్యూరిటీ కనిపించట్లేదు తప్ప ఏది పడితే అది అరిచేస్తుంది అనే ఒక నెగిటివిటీ ఆమె పట్ల చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక నామినేషన్ వాళ్ళలో ఫోర్త్ పర్సన్ సంజన గారులని. సంజన సంగతి చెప్పక్కర్లా. సంజన ఇక పీక్ ఆఫ్ నెగిటివిటీలు తీసుకుంది. జనాల నుంచి కూడా బాగా నెగిటివిటీ ఆవిడకి గట్టిగా ఉంది. ఖచ్చితంగా ఈ వీక్ నామినేట్ అయితే తీరుతుంది సంజన అని చాలామంది నమ్ముతున్నారు. సో ఇక సంజన ఏం చేసింది అనేది ఇక చెప్పుకోవడం కూడా అనవసరం. ఆ ఫస్ట్లో జరిగిన ఇష్యూ దగ్గర నుంచి, ఆ తర్వాత బాత్రూంలో టాయిలెటరీస్ పెట్టడం దగ్గర నుంచి, నిన్న గుడ్ ఇష్యూ వరకు ఒకటని లేదు రెండని లేదు, ప్రతి ఇష్యూలో తలకి నొప్పిగా తయారైంది. ఇంట్లో పెద్ద గోల్ చేస్తూనే ఉంది. రీతు చౌదరి పాపం దెబ్బకి తగిల్చుకుని తనుజ గౌడ గేమ్లో ఓడిపోయి నామినేట్ అయింది. సో రీతుకి డెఫినెట్లీ ఒక సింపతి వేవ్ అయితే క్రియేట్ అయింది ఆ దెబ్బ తగలడం వల్ల. కానీ తనుజాని బ్లైండ్గా తను బ్లేమ్ చేసిందేమో, వెన్నుపోటు పొడిచిందేమో అని ఒక ఫీలింగ్ కూడా జనాల్లో ఉంది. అందువల్ల కాస్త ఓట్లు తక్కువ పడే పరిస్థితి ఉంది రితు చౌదరికి కంపేర్ టు తనుజ గౌడ. ఇక భరణి శంకర్ అసలు ఆయన నామినేటే అవ్వలేదు. ఉన్న 9 మంది సెలబ్రిటీస్లో ఆయన ఒక్కడే మిగిలాడు. సో ఆయన చాలా స్ట్రాంగ్గానే ఉన్నట్టు కనిపిస్తున్నాడు. సో ఆయనకి ఓటింగ్ పరిస్థితి లేదు, ఆయన అసలు నామినేషన్లోనే లేడు. జస్ట్ ఆయన బిహేవియర్ ఎట్లా చూద్దామని చెప్పా. ఇమాన్యుయల్ కూడా తన ఆల్రెడీ జబర్దస్త్ ఫేమ్ అది ఉంది, ఆల్రెడీ బయట పిఆర్ జరుగుతుంది ఇమాన్యుయల్కి సంబంధించి. ఇమాన్యుయల్కి ఇండస్ట్రీలో చాలా కనెక్షన్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకుని ఇమాన్యుయల్ డెఫినెట్లీ బయటపడతాడు ఈ వ్యవహారం నుంచి అని నేను అనుకుంటున్నా. ఎలిమినేషన్కి దగ్గరగా కూడా అతను వెళ్ళే ఓట్స్ అయితే పడవు, చాలా ఎక్కువ ఓట్సే పడతాయి. సుమన్ శెట్టికి బయట పెద్దగా పిఆర్ ఏం జరగట్లేదు, హౌస్లో కూడా చాలా సైలెంట్ ఉంటున్నాడు. తనుజ గౌడ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు బ్యాక్ ఎండ్లో వెళ్ళి వాళ్ళని ఓదార్చడం, వాళ్ళ పరిస్థితి బాగాలేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే గుంపులో గోవింద టైప్లో వెళ్ళిపోతున్నాడు తప్ప ఎక్కడ తనకంటూ ఒక ఒపీనియన్ కానీ అసలు ఫస్ట్ ఉన్నట్ల. తన ఒపీనియన్ని సృష్టి వర్మ తన ఒపీనియన్ని ప్లేస్ చేయడానికి వెనకాడుతోంది, ప్లేస్ చేయడం చేత కావట్లేదు, ఇబ్బంది పడుతోంది, గోలగోలగా అరుస్తోంది. అసలు సుమన్ శెట్టికి అభిప్రాయమే లేదు నా దృష్టిలో. అసలు ఓన్ ఒపీనియన్ ఉండట్లా. ఇప్పుడు కాసేపు హరీష్ ఏదంటే అదంటాడు, లేదా భరణి ఏదంటే అదంటాడు, రాము రాథోడ్ ఏదంటే అదంటాడు. అట్లా అయిపోయింది ఇతని సిచ్యువేషన్. రాము రాథోడ్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది సిచ్యువేషన్. బట్ చూసే వాళ్ళకి సింపతి వేవ్ చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతుంది. రాము రాథోడ్కి భయంకరమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది బయట. రాను బొంబాయికి రాను ఒక్క పాట పెట్టుకుని ప్రమోషన్ భయంకరంగా చేస్తున్నారు. సో పిఆర్ బాగా జరుగుతుంది రాము రాథోడ్కి. అండ్ లోపల సింపతి కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఓపెన్ స్పేస్లో ఎప్పుడు ఏ సీన్ జరుగుతున్నా బ్యాక్గ్రౌండ్లో రాము రాథోడ్ బట్టలు ఉతుకుతూనే ఉంటున్నాడు. సో ఇది డెఫినెట్లీ అతనికి వర్కౌట్ అవుతుంది, ఏం చిన్న చితక విషయం కాదు. ఖచ్చితంగా పాజిటివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో అతనికి కూడా చాలా ఎక్కువ ఓట్లే వచ్చే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ బయటపడ్డాడు ఓటింగ్లో, సో అతను నామినేషన్లో లేడు. హరీష్ ఆబ్వియస్లీ అతను కూడా నామినేట్
ఐ మీన్ సారీ వీళ్ళందరూ కూడా నామినేట్ అవ్వలేదు కదా. హరీష్, ప్రియ, దమ్ము శ్రీజ, మనీష్ అండ్ పవన్ కళ్యాణ్. డీమన్ పవన్ ఒక్కడే నామినేషన్స్లో ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. అండ్ డీమన్ పవన్ సంగతి ఇక చెప్పక్కల, అతను పెద్ద పెర్ఫార్మరే కాదు అసలు, ఏమాత్రం కూడా అతను పెర్ఫార్మర్ కాదు నా దృష్టిలో అయితే. అసలు ఎందుకు వెళ్ళాడు అతను అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి అతను కూడా తెలుసోలేదు. బయట అతనికి ఎంత స్ట్రాంగ్ పిఆర్ ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. దివ్యాని, నాగప్రసాద్ని దాటి డీమన్ పవన్ లోపలికి వెళ్ళగలిగాడు, ఉన్న వాళ్ళ మసలు కలుగుతున్నాడు. ఈ వీకే కాదు ఇంకొన్ని వీక్స్ అతను ఖచ్చితంగా ఉంటాడు. బట్ దానికి కారణం అతని గేమ్ కాదు, బయట అతను జరుగుతున్న పిఆర్ అని చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నారో ఏమో కానీ బంగారంలాగా ఓట్లు పడుతున్నాయి. అయితే ఈ వీక్ ఉన్న వాళ్ళలో లీస్ట్ నుంచి అప్పుకి వెళ్దామా, అప్పు నుంచి కిందకు వద్దామా అంటే, అప్పు నుంచే ఒకసారి మన కిందకు వస్తే డీమన్ పవన్కి టాప్ మోస్ట్ ఓట్లు వస్తాయని నేను నమ్ముతున్నా. ఆ తర్వాత రీతు చౌదరికి వస్తాయని నమ్ముతున్నా, అండ్ సింపతి వర్కౌట్ అయ్యి. ఆ తర్వాత ఇమాన్యుయల్కి వస్తాయని నేను నమ్ముతున్నా. ఆ తర్వాత రాము రాథోడ్కి వస్తాయని నమ్ముతున్నా. తర్వాత తనుజ గౌడకు రావచ్చు. ఆ తర్వాత షష్ఠీ వర్మ, తర్వాత ఆశా సైని, ఆ తర్వాత సుమన్ శెట్టి, ఆ తర్వాత సంజనా గర్లాని లాస్ట్ ప్లేస్లో ఉంటారు ఈ ఓటింగ్ లెక్కల్లో అని నాకైతే అనిపిస్తుంది. మీరు హౌస్లో ఖచ్చితంగా వీళ్ళు సేవ్ అవుతారు అనుకున్న 2 పేర్లు కామెంట్ చేయండి, చూద్దాం. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.